బట్ ఎక్కడైనా మీకు బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయా యుక్త? లేదు. ఎందుకంటే అస్సలు 2 లేదు. మెయిన్ లీడ్స్ చేస్తున్నారు. సో ఎక్కడా కూడా మీకు ఎలాంటి చేదు అనుభవాలు లేవా? అస్సలు లేదు. హ్మ్. సో ఇలా ఇంటర్వ్యూలోనే చాలాసారి అడిగారు చాలామంది. హ్మ్. అంటే చాలామంది కూడా వారికి అయిన ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పుకుంటుంటారు కదా! హ్మ్. సో అప్పుడు నాకనిపిస్తుంది, ఓహ్! ఇంతలా ఉంటుందా? నాకెందుకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. అంటే హ్యాపీయే కదా! హ్యాపీనే అంటే అంత బాగా చూసుకుంటున్నా. అంటే ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ అండ్ గాడ్. ఐయామ్ కైండ్ ఆఫ్ స్పిరిచ్యువల్ పర్సన్. మేబీ ఆ ఎనర్జీని నన్ను చాలా సేఫ్‌గా, చాలా చక్కగా సేఫ్‌గా కాపాడుకొని వస్తుంది అని దేవుడిని బాగా చెప్పొచ్చు. బిలీవ్ చేస్తారా? ఐఎమ్ నాట్ లైక్ వర్షిపింగ్ కైండ్ ఆఫ్ పర్సన్, బట్ ఐఎమ్ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓహ్! స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే అంటే పూజలు, ఉపవాసం అలాంటి ఎక్కువ లేదు. కానీ ఐ టాక్ టు దెమ్. హ్మ్. ఐ నేను చాలా గొడవ చేస్తాను. క్వెషన్స్ అడుగుతాను. అలుగుతాను. ఆ! ఇలా. ఓకే. సో, లైక్ అంటే కెరియర్‌లో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు కదా! ఇంట్లో ఎప్పుడైనా మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొచ్చారా? ఆబ్వియస్లీ ఉంటుంది అమ్మాయిల కంటే. హ్మ్. బట్ ఆ విషయంలో కూడా నేను బ్లెస్డ్ అనొచ్చు. అంటే ఫోర్సబుల్‌గా ఇన్ని మంది ఇంట్లో ఉంటుంది కదా! అస్సలు చేసుకోవాలి అది ఇది అని అలాంటి ప్రెషర్ లేదు. హ్మ్. ఎందుకంటే ఇట్ వాస్ వెరీ సెన్సిటివ్ టాపిక్ కదా! హ్మ్. పెళ్లి అంటేనే చాలా కాంప్లికేటెడ్ టాపిక్. సో, ఆ టాపిక్‌లో నా ఇంట్లో అంటే నాకిష్టం ఉంటేనే చేస్తారు. హ్మ్. ఫోర్సబుల్‌గా అసలు ఏం చేయరు. హ్మ్. చేసుకుంటే బావుంటుంది. మరి ప్రెషర్ ఎక్కువైనా కూడా నాకు స్ట్రెస్ అవుతుంది అని వారు కూడా అర్థం చేసుకుంటారు. హ్మ్. మీరు జనరల్‌గా ఏంటంటే చాలామంది ఆర్టిస్టులు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న విషయం మీకు చెప్పేస్తాను. కన్నడ అమ్మాయిలొచ్చి తెలుగు హీరోస్‌ని మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో, అలాంటిదేమైనా మీ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? తెలీదు. యాస్ ఐ టోల్డ్ ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. సో, ఎలా బికాజ్ ఇప్పుడు అవుతుంది మీ హీరోనే చూడండి ధనుష్. అవును. సో తన వైఫ్ కన్నడ హ్మ్. యాక్ట్రెస్. అంటే అఫ్కోర్స్ షీఈ్ అంటే తను తెలుగులో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. కాకపోతే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో తను వర్క్ చేశారు. బట్ బేసిక్లీ షీస్ ఫ్రమ్ కన్నడ. వాళ్ళ సిస్టర్ మంజులా గారు, నిరుపమ్ గారు. అవును. సో అలా అడుగుతున్నాను. అండ్ రీసెంట్ గా అమర్ గారు వాళ్ళ వైఫ్ ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇలా క్యూట్ గా ఉన్న కన్నడ అమ్మాయిలు వచ్చేసేసి మా తెలుగు అబ్బాయిల్ని మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. అందుకే ఏమైనా లవ్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడుగుతున్నాను. లవ్‌లో అంటే ఇంకా జరగట్లేదు. కానీ నాకు ఫస్ట్ ఈ పెళ్లి ఈ లైఫ్ పార్ట్నర్ అన్న విషయంలో చెప్పాలంటే ఇది తెలీదు. మళ్ళీ తెలుగు వారి గురించి చెప్తున్నాను అని అనుకోకండి. బట్ ఆహ్, నేను అబ్జర్వ్ చేసిన మట్టుకి, నా జడ్జ్‌మెంట్ మట్టుకి, నా కళ్ళ దృష్టికి అనిపించింది ఏమంటే ఫస్ట్ నా ఒపీనియన్ వచ్చి అసలు ఇండస్ట్రీ వారే వద్దు. ఔట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వారిని పెళ్లి చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ అనే ఒపీనియన్ ఉంటుంది. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత సరౌండింగ్ సొసైటీ టాపిక్స్‌ని ఒకే ఫీల్డ్‌లో ఉంటే బాగా అర్థం చేసుకోవచ్చు అని తెలిసింది. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు అబ్బాయిలు వద్దు. కన్నడ అబ్బాయిలయితే ఓకే. ఎందుకలా? ఎందుకంటే ఇక్కడ ఈవెన్ మన బిహేవియర్ అవన్నీ ఫుడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయ్యి మన బిహేవియర్ ఏర్పడుతుంది కదా. సో నాకున్న నేచర్కి సో ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ వాజ్ అ ప్యాంపర్ కిడ్. ఇప్పుడు కూడా నన్ను ఫ్రెండ్ సర్కిల్ అయినా అవచ్చు, ఫ్యామిలీలో అయినా అవచ్చు, కొంచెం దే యూస్ టు స్పూన్ ఫీడ్ మీ. ఓహ్! ఇంట్లో ఫ్యామిలీస్ అంతా ప్యాంపర్ కిడ్డే మీరు. ఆహా! కైండ్ ఆఫ్. కైండ్ ఆఫ్. ఫ్యామిలీ కింద ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ. మీరే ఇంట్లో చిన్ననా లేకపోతే ఓన్లీ డాటరా? లేదు. నా అక్క ఉంది. సో, నేనే సో చిన్నవ చిన్న నా కూతురు. ఇంట్లో ఎవరైనా గొడవ పడితే నా వాయిస్ రైజ్ చేస్తే నేనే తప్ప ఎవరు చేయరు. అదే తెలుసు. నాకు అందుకని నాకు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా తిడుతున్నారు అని ఫీల్ వచ్చేస్తుంది. అలవాటు లేదు కదా! అందుకే కొంచెం నాకు మరి ఎలాగా ఇలా షూటింగ్ స్పాట్స్ లో గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడే? నేను గట్టిగా ఉంటాను. నాకెవరైనా మాట్లాడితే తిడుతున్నారో నాకు అనిపిస్తుంది. ఓకే. ఓకే. నేననేది జనరల్ గా షూటింగ్ స్పాట్స్ లో వాళ్ళు నార్మల్ గా మాట్లాడింది కూడా గట్టిగా వినిపిస్తూ ఉంటది కదా. నేను దాని గురించి అడుగుతూ ఉన్నాను. అందుకే కదా చెప్తున్నాను. ఆ ఎక్స్‌పీరియన్స్ తోనే వద్దు అని చెప్తున్నా. ఓకే. కన్నడ అబ్బాయిలైతే అరవరా? కన్నడ షూట్స్ మీరు చేయలేదు కాబట్టి మీకు తెలియట్లేదు. కన్నడ షూట్స్ లో కూడా ఇలాగే ఉంటది కదా. మేబీ ఇది కూడా ఒక పాయింట్. బట్ స్టిల్
కన్నడ అబ్బాయిలు అయితే కొంచెం అది కూడా ఐ లైక్ కుందాపుర అండ్ ఉడుపి సైడ్ మంగళూరు సైడ్ వారు అక్కడ నాకు జనాలు అంటే చాలా ఇష్టం. సో వారు మాట్లాడే స్టైల్ కూడా చాలా సాఫ్ట్ గా అండ్ స్లోగా అలాంటి ఉంటుంది, ఎక్కువ తిట్టడం అలాంటివి ఉండదు. వారి కల్చర్ కూడా అంటే వారు పుట్టప్పటి నుంచి అదే అట్మాస్ఫియర్ లో ఉంటారు కదా, సో అలా సాఫ్ట్ నేచర్ పీపుల్స్ ఉంటారు. మీరైతే ఇంత పెద్ద గొంతేసుకొని అరుస్తారా? మిమ్మల్ని మాత్రం ఎవరు అరవద్దా? నా వాయిస్ చూడండి, నేను అరిచినట్టు ఉంటుంది, అస్సలు ఉండదు. అదొక ప్లస్ పాయింట్ నాకు. అంతే అంతే, మీరు అరిచినట్లు అస్సలు లేదు. ఇందాక నుంచి సెట్ లో ఆ డైరెక్టర్ కి చెప్దాము, మీరు అనవసరంగా ఎక్కువ అరవద్దు, ఏదైనా ఉంటే యుక్తాకి చెప్పేసేద్దామని చెప్దాము. సరే, ఫైనల్ గా లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అది చెప్పండి. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యుక్త లవ్ మ్యారేజ్ చేసుకుంటుందంట. సో ఎవరికైనా నచ్చితే, నచ్చకపోవడానికి ఏముందిలే, యుక్తకి ప్రపోజల్స్ ఎవరైనా కావాలంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అయితే వేకెన్సీ ఉంది, బట్ కండిషన్స్ అప్లై. అరవకూడదంటమ్మా, తక్కువ వాయిస్ ఉన్నాడు ఆఫ్టర్ మ్యారేజ్. నేను చూడడానికి కొంచెం సాఫ్ట్ గానే ఉండొచ్చు. ఐఎమ్ వెరీ సెన్సిటివ్ పర్సన్ టు బి ఫ్రాంక్. అంటే చాలా సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్ పర్సన్. చాలా అన్ని దాంట్ని చాలా సూక్ష్మంగా గమనిస్తాను. సో అంతే సూక్ష్మంగా నా మనసు ఉంటుంది. సో ఐఎమ్ కేర్డ్ అబౌట్, ఐఎమ్ ప్రొటెక్టర్ ఆఫ్ మై సరౌండింగ్స్, ఇన్నర్ సోల్. ఓకే, సో అందుకని మాత్రం నేను మంచిగా ఉండగలను, లేదంటే ఐ విల్ బి వద్దు. ఐ కాంట్ బి నైస్. చూసారా, ఒక హీరోయిన్ కి ఇన్ని కండిషన్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా, లైక్ హానెస్ట్ గా ఉండడం, కేరింగ్ గా ఉండడం, టైం ఇవ్వాలి, సో లాయల్ గా ఉండాలి. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఇవి లేకపోతే నాట్ ఓన్లీ లైఫ్ పార్ట్నర్ విషయంలో మాత్రమే కాదు, బట్ ఏ సంబంధమైనా ఇవన్నీ బేసిక్స్ థింగ్స్ కదా. సో మినిమం ఇది ఉండాలి ఏ సంబంధమైనా హ్యాండిల్ చేయాలంటే, నిలబడుకోవాలంటే. ఓకే, సో రిలేషన్షిప్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతకంటే కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అది నేర్చుకోవాలి ఇంకా. ఓకే, సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి చెప్తాం? ఇవి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆలోచిస్తున్నా. సో ఒక అప్డేట్ చేస్తాను నెక్స్ట్ తెలుగులోనే అని ప్లానింగ్ ఉంది. వెదర్ ఇట్ ఈస్ మూవీ ఆర్ అనదర్ సీరియల్, ఐ విల్ అప్డేట్ ఇన్ ఫ్యూచర్ డేస్. సూపర్ యుక్త, చాలా బాగుంది. లైక్ అంటే మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ బట్ లైట్గా కోఆపరేట్ చేయట్లేదు. బట్ ఎనీవేస్ రియల్లీ వండర్ఫుల్ యుక్త. అంటే మాట్లాడిన కొద్ది మాటలైనా కానీ చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు. అండ్ మీ రిక్వైర్మెంట్స్ కూడా మాకు చెప్పారు. ఎవరైనా ప్రపోజల్ పెట్టుకోవాలి అంటే అబ్బో ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. బట్ ఎనీవేస్ యుక్త ఆల్రెడీ 2 సీరియల్స్లో మంచి లీడ్ రోల్స్ చేసి ఉన్నారు. అండ్ కలవారి కోడలు, కనక మహాలక్ష్మి సూపర్ రేటింగ్లో ముందుకు దూసుకుపోతూ ఉంది. అండ్ ముందు ఇలా సీరియల్స్ మాత్రమే కాకుండా మూవీస్లో కూడా లీడ్ రోల్స్ చేయాలి, పెద్ద హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.